పంక్తులలోని హృదయాన్ని పట్టుకుని గుండెలో పెట్టుకుని గొంతుల నుంచి బయటకు పంపించే ఏకైక మహాగాయకుడు ఘంటసాల అని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సర్వ కళాకారుల సంక్షేమ వేదిక సంయుక్తంగా నిర్వహించిన వందే మాతరం 150వ వార్షికోత్సవం వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా గొప్ప ఆలోచన అని సుద్దాల వేడుక నిర్వాహకులను అభినందించారు. అనంతరం వేదికపై ఉన్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి ప్రసన్న రాణి, ప్రముఖ సితార్ విద్వాంసుడు పాండురంగ మాతాలను ఆయన ఘనంగా సత్కరించారు. సభకు ముందు వందే మాతరం సకల కళా నిరాజనం పేరిట ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కళాప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ హృదయాన్ని పట్టుకుని, పంక్తులలో ఉన్నటువంటి హృదయాన్ని పట్టుకుని గుండెలో పెట్టుకుని గొంతులో నుంచి బయటికి పంపించేటువంటి ఏకైక మహాగాయకుడు ఘంటసాల గారి తర్వాత ఆయన పాడడం, వందే మాతరం పాడడం, వందే మాతరం శ్రీనివాస్, అలాగే కృష్ణ, శ్రీకృష్ణ, ఇలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారులు పాడినారు. తర్వాత గాత్రదానం చేసినారు, డబ్బింగ్ చేసినారు. ఇది ఈ సకల కళాకారుల, సర్వ కళాకారుల సంక్షేమక వేదిక నాడు వేదిక మీద ఇది ప్రదర్శించడం చాలా బాగుంది.